ప్రతి మానవుడు పాపి. ప్రపంచంలో ఉన్నటువంటి మానవుని రక్షించడానికి మాట ద్వారా సృష్టించినటువంటి మా సృష్టికర్త ప్రభువా, యేసుగా ఈ లోకంలో జన్మిస్తున్నందుకు ప్రపంచానికి పెట్ట ఏక లోపల స్తుతులు స్తోత్రములు. ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మా చక్కని మాటలు మన యొక్క అసెంబ్లీ స్పీకర్ గారు, ఎమ్మెల్యే గారు వినిపించాలని కోరుచుంటున్నాను. మీరంతా కళ్ళు మూసుకొని క్రిస్మస్ ధ్యానంలో ఒక్క 2 నిమిషాలు కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ 2025వ సంవత్సరం యొక్క క్రిస్మస్ కేక్ ను కట్ చేస్తూ ఉన్నాం. ఆమేన్. చపలబంధం అందరం దయచేసి అరే నా ఒకటి తీరా ఫోటో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే చర్చిలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చర్చిలు ఉన్నాయో ఆ చర్చుల అభివృద్ధి కోసము మొన్ననే ఒక వారం ముందు ప్రతి చర్చకు 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చిల రిపేర్ అనుకోండి, లేకుంటే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చర్చకు 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. మరి అదేవిధంగా మన ఈ మెథడిస్ట్ చర్చ్కు సంబంధించి ఈ చర్చ్ నిర్మాణంలో కూడా కానీ, లేకుంటే ప్రహారీ గోడ విషయంలో కానీ నా సహకారం కూడా దీంట్లో ఉన్నది. మరి అదేవిధంగా ఇప్పుడు బీటీ రోడ్డు నుంచి మనకు రోడ్డు లోపలికి లేదు కాబట్టి ఆ రోడ్డు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దాని గురించి కూడా మీ అందరితో తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరొక్కసారి క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి నా తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. This is the only festival which is being celebrated throughout the world. This is the largest festival. ఏ పండుగ కూడా ప్రపంచంలో ఇంత పెద్ద పండుగ లేదు అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను, సంతోషిస్తా ఉన్నాను. క్రీస్తు వారికి దక్కినటువంటి ఒక మంచి ఏంటి అంటే, మన పేరు తీసుకున్నా, ఏ సర్టిఫికెట్ తీసుకున్నా దాని మీద డేట్ ఉంటుంది. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ వాళ్ళ పేర్లను మాత్రము మనము సర్టిఫికెట్లలో రాయము. కానీ క్రీస్తుకు దక్కినటువంటి ఒక గౌరవం ఏంటంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్తుంటాం మనం. క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చెప్తుంటే క్రీస్తును పుట్టక ముందు కూడా మనము స్మరించుకుంటాము, క్రీస్తు పుట్టిన తర్వాత కూడా మనం స్మరించుకుంటాం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక ఆస్తి సర్టిఫికెట్ ఉందనుకోండి, సర్టిఫికెట్ మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక డేట్ వేస్తాం.
ఈ ఫలానా రోజు ఇగో డిసెంబర్ 1వ తారీఖు 2025 రోజు రిజిస్ట్రేషన్ జరిగింది అంటే అది ఎక్కడి నుంచి లెక్క పెట్టిందంటే క్రీస్తు పుట్టినప్పటి నుంచి లెక్క పెట్టిండ్రు. క్రీస్తే లేకపోతే ఆ డేటే లేదు. ఆ డేటే లేకపోతే సర్టిఫికెట్లకన్నిటికీ విలువే లేదు, నీ ఆస్తికి విలువ లేదు, నీకు విలువ లేదు అనేటటువంటి గొప్ప మనసున్నటువంటి మనందరికీ ప్రేమను పంచినటువంటి వ్యక్తి క్రీస్తు గారు. కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా మీ అందరికీ మళ్ళొక్కసారి క్రీస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్. Of Vikarabad Methodist Centenary Church, we wish you all a Merry Christmas and a Happy New Year. Merry Christmas! Happy everyone, on behalf of Centenary Methodist Central Church, Vikarabad, we all wish you a happy Merry Christmas and a Happy New Year. Action! On behalf of Methodist Youth Fellowship, we all wish you a Merry Christmas and a Happy New Year. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరూ మంచిగా ఉండాలి. ఈరోజు దేవుని పుట్టినరోజు తరఫున అందరూ హ్యాపీగా అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రపంచ దేశాలలో గొప్ప పండుగలు అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రేమ ఒకరిపైన ఒక ప్రేమ కలిగి హరి ఫెస్టివల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అండ్ ఈ క్రిస్మస్ సందర్భంగా కూడా చెప్తున్నా, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. కాబట్టి దేవుని వాక్యం మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనురాగాలతో ఉంటేనే మనం ఈ క్రైస్తవానికి ఒకటి మీనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి వన్స్ సెకండ్ హ్యాపీ క్రిస్మస్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్